ఎన్నికల సమయంలో సీఎం జగన్ కీలక అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న వైసీపీ అధినేత దానికి అనుగుణంగానే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఎన్నికల నాటికి ప్రజలకు మరిన్ని వరాలు ఇవ్వడానికి జగన్ సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగానే జగన్ కొత్త పథకాలతో ప్రజలకు ముందుకు రానున్నారని సమాచారం. రైతులు, మహిళలు, ఉద్యోగులే లక్ష్యంగా సంక్రాంతి వేళ కీలక ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వృద్ధులకు పెన్షన్, రైతులకు రుణమాఫీ, ఉద్యోగులకు ఐఆర్ వంటి హామీలు అమలు వంటి విషయాలపై జగన్ దృష్టి సారించారని తెలుస్తోంది. 2019 ఎన్నికల సమయంలో పెన్షన్ విషయంలో జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం పెన్షన్ 3000 చేస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఈ ఏడాది జనవరి నుంచి వృద్ధులకు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. మరలా అధికారంలోకి వస్తే 4000కు పెంపు పైన జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన ఉంటుందని చెప్తున్నారు. ఏపీలోనూ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సాధ్యాలపైన ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నారు. అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. ఇదే సమయంలో రైతుకు రుణమాఫీ అంశంపైన పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా రైతులకు రుణమాఫీ ఎంత మేర చేయాలి, ఫలితంగా ప్రభుత్వం ఏ మేరకు భారం పడుతుంది వంటి విషయాలపై చర్చిస్తున్నట్లు చెప్తున్నారు. రైతు, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ పైన ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసిన జగన్ సర్కార్ ముందుగా ఐఆర్ ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే 2019లో 27% ఐఆర్ ప్రకటించారు జగన్. ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టడానికి ఐఆర్ను మరింత పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. రుణమాఫీ, ఉద్యోగుల ఐఆర్, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఈ 3 అంశాలపైన జగన్ తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ హామీల ద్వారా ఎన్నికల బరిలోకి వెళ్లాలనేదే సీఎం జగన్ ఆలోచనగా కనిపిస్తోంది.